ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు గ్రామం కూడలి వైరా కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ స్పాట్ కు చేరుకుని ఆ ప్రాంతానికి ఎవరిని అనుమతించకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తగ్గే వరకు ఎవరు వెళ్లరాదని తెలిపారు. రైతులు గ్రామస్తుల అభ్యర్థన మేరకు అసంపూర్ణంగా ఉన్న బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. నందిగామ మండలం దాములూరు కూడలిలో నందిగామ నుంచి వీర్లపాడు గ్రామం నుంచి కూడలి ప్రదేశం దగ్గర విపరీతంగా వాటర్ ఫ్లోటింగ్ వస్తాం వల్ల రాకపోకలు బంద్ అయిపోవడం వల్ల మా సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. ప్రికాషన్ మెజర్స్గా బోర్డులు పెట్టడం జరిగింది. సిబ్బందిని రౌండ్ ది క్లాక్ 24 hours కూడా ఉంచడం జరుగుతుంది. తర్వాత పోలీస్ సిబ్బందికి, R&B వాళ్ళకి, పంచాయతీ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి కూడా ఇక్కడ రౌండ్ ది క్లాక్గా డ్యూటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని చెప్పేసి ఆగిపోయి ఉంది కాబట్టి అది నిర్మాణం జరిగించాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా తొందరగా జరిగే విధంగా మేము తగు చర్యలు తీసుకుంటాం. రైతులతో మాట్లాడి ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక అవి పిలిచి మాట్లాడి సెటిల్ చేస్తాము. ఈ అధిక వర్షాల వల్ల ఎవరు కూడా ఇబ్బందులు పడుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము. ముందు జాగ్రత్తగా అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. పగంతాలో ఉండాలి. లోతుట్లో ఉన్న వాళ్ళని కూడా మేము సురక్షిత ప్రదేశాలకి తరలిస్తున్నాము. జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాము. రౌండ్ ది క్లాక్గా అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాం. నందిగామ మండలం దాములూరు